మోడీ మలేషియా పర్యటన ఇరు దేశాల మధ్య కీలక ఒప్పందాలు. ప్రధాని మోడీ మలేషియా పర్యటనకు బయలుదేరి వెళ్లారు. ఫిబ్రవరి 7, 8 తేదీలో అక్కడ ఆయన పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత బలోపేతం దిశగా అడుగులు పడనున్నాయి. వాణిజ్యం, పెట్టుబడి, రక్షణ, భద్రతా సహకారం, సెమీకండక్టర్ రంగంలో భారత్ మలేషియా భాగస్వామ్యాన్ని పెంపొందించేలా సంతకాలు జరగనున్నాయని తెలుస్తుంది. మలేషియా ప్రధాని ఇబ్రాహీం ఆహ్వానం మేరకు ప్రధాని మోడీ అక్కడికి వెళ్తున్న సంగతి తెలిసిందే. భారత్ నిర్మిత డోర్నియర్ విమానాల విక్రయం, మలేషియా వద్ద ఉన్న సుఖోయ్ 30 యుద్ధ విమానాలు, స్కార్పెన్ సబ్మెరైన్ల నిర్వహణపై కీలక ఒప్పందాలు జరిగే ఛాన్స్ ఉంది. సెమీకండక్టర్ల తయారీలో పరస్పర సహకారం కోసం ఇరు దేశాల మధ్య ప్రత్యేక ఒప్పందం కుదరనున్నట్లు తెలుస్తుంది. అలాగే భారత యూపీఐ సేవలను మలేషియాలో మరింత విస్తరించడంపై చర్చలు జరగనున్నాయి. మలేషియాలో వాణిజ్యం, పెట్టుబడులతో పాటు మరికొన్ని రంగాల్లో సహకారం కోసం ఇరు దేశాలు సిద్ధంగా ఉన్నాయి. అవినీతిని అరికట్టడంలో, విపత్తుల సమయంలో సహాయక చర్యల కోసం పరస్పర అవగాహన ఒప్పందం జరగనుంది. అంతేకాదు మలేషియాలో భారతీయ అధ్యయనాల కోసం తిరువల్లూర్ సెంటర్ ఏర్పాటుపై, అలాగే విద్యా ఉపకర వేతనాల పెంపుపై ఒప్పందం కుదరనున్నట్లు తెలుస్తుంది. ఇదిలా ఉండగా మలేషియాలో దాదాపు 29 లక్షల మంది భారత సంతతి ప్రజలు ఉన్నారు. ఇది ప్రపంచంలోనే 3వ అతిపెద్ద ప్రవాస భారతీయ సమూహం. ఈ పర్యటనలో భాగంగానే ప్రధాని మోడీ 15,000 మంది భారత సంతతి వ్యక్తులతో ప్రత్యేకంగా భేటీ కానున్నట్లు తెలుస్తుంది. ఇది ఇలా ఉండగా ప్రధాని మోడీకి మలేషియాలో 3వ సారి పర్యటిస్తున్నారు. ఇక మార్చిలో ఆయన జపాన్ పర్యటన కూడా వెళ్ళనున్నట్లు తెలుస్తుంది.